ఆరవ ముద్ర విప్పినప్పుడు భూమి మీదకి భారీ భూకంపం రాబోతుంది. ఆరవ ముద్ర విప్పినప్పుడు ఏమేమి విన్నాం మనం? ఈ భూమి మీదకి భారీ భూకంపాలు రాబోతున్నాయి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు ప్రభు యొక్క మహిమ అందరూ చూడబోతున్నారు. ఆరవ ముద్రలోనే సంఘం పైకెత్తబడబోయేది. ఇంకా మనం 5వ ముద్రలోనే ఉన్నాం. 6వ ముద్ర ఎప్పుడు వస్తుందో తెలియదు. 6వ ముద్ర వచ్చేసరికల్లా కూడా యెరూషలేములో మందిరం కట్టబడుతుంది. 6వ ముద్ర వచ్చేసరికల్లా ఆ 6వ ముద్రలో రాకడ వచ్చే సమయానికల్లా యెరూషలేములో మందిరం కట్టబడుతుంది. అక్కడ బలులు జరుగుతాయి. అక్కడ వాడు న్యాయ పరిపాలన ప్రారంభిస్తాడు. సాతానుగాడు యెరూషలేములో ఉండి అన్నిటినీ కూడా వన్ వరల్డ్ రిలీజియన్, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ గవర్నమెంట్ తీసుకొచ్చి వాడన్నిటినీ చేయబోతున్నాడు. అవన్నీ కూడా 6వ ముద్రలో జరగబోతున్నాయి. ఈ 6వ ముద్ర ప్రారంభమయ్యింది అంటే గుర్తు భారీ భూకంపం. భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు లేదా ఇక ముందు అలాంటి శ్రమలు కలగవు. అంత పెద్ద కష్టాలు రాబోతున్నాయి. ఆ కష్టాల్లో సంఘం ఈయనే ఉంటుంది. ఏడుంటుంది చెప్పండి? సంఘం ఈయనే ఉంటుంది. కానీ ప్రభువే మనల్ని కాపాడుతాడు.